ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నేను చెప్పేది ఏమిటంటే, వారసుడు చిన్నవానిగా ఉన్నంతకాలం అతడు ఆస్తికంగా వారసుడైనా అతనికి బానిసకు వ్యత్యాసం లేదు. అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుని ఆధీనంలో ఉండవలసిందే. అదేవిధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై ఉంటాము. కానీ సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుని పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం కింద జన్మించాడు. మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుంచి విముక్తి కలిగించాడు. మీరు దేవుని కుమారులు కనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. కనుక మీరు బానిసలు కారు, మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తన వారసులను చేసుకున్నాడు. గలతీయుల పట్ల పౌలు శ్రద్ధ. ఇదివరలో మీకు నిజమైన దేవుని గురించి తెలియదు కనుక మీరు వట్టి దేవులకు బానిసలై జీవించారు. కానీ ఇప్పుడు మీకు దేవుళ్ళు ఎవరో తెలుసు, లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. అలాంటప్పుడు బానిసలు కావడానికి నిస్సారమైన నిరర్ధకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను ఇంకా పాటిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తుంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తుంది. సోదరులారా, నేను మీలా అయ్యాను కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధం చేయలేదు. నాకు అనారోగ్యంగా ఉండడం వల్ల నేను మీ దగ్గరికి వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు, విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతుడైనట్లు, నేను యేసుక్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకు ఇచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజం చెప్పడం వల్ల ఇప్పుడు నేను మీ శత్రువునయ్యానా? వాళ్ళు మిమ్మల్ని లోబర్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలగదు. మా నుండి మిమ్మల్ని వేరు చేయాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.